నేను చచ్చినా తిరిగి లెగిస్తా, నేను మరణించినా తిరిగి లెగిస్తా. అందుకని క్రీస్తుని, పునరుద్ధానుడైన క్రీస్తుని చూసిన 500 మంది అందరూ హతసాక్షులుగానే మరణించారంట, చరిత్ర చెప్తుంది. కారణం ఏంటంటే ఈ మరణము తర్వాత నిజమైన జీవం ఉంది. ఈ తాత్కాల లోకము దాటితే అసలైన లోకం ఉంది. అరే, ఎవడు నన్ను ఇక్కడ ప్రాణం చేస్తే నన్ను ఆపగలుగుతాడు? ఈరోజు అపవాది నేను భయపెట్టగలిగినంత మరణ భయము, మనుషుల్ని వెంటాడేది మరణ భయము. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఒక క్రైస్తవుడికి చావంటే భయం ఉండదు, నిత్య జీవాన్ని నమ్మిన వాడికి చావంటే భయం ఉండదు. పౌలు చెప్పిన రీతిగా నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఈరోజు నీ జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ముగిస్తానే కానీ నేను తీయడు. నువ్వు సమర్పించుకుంటే నీ జీవితంలో దేవుడు తన చిత్తాన్ని ముగిస్తానే కానీ నేను తీయడు. ఈరోజు నువ్వు అడగాలి, పునరుద్ధానపై శక్తిని నాలో దయచేయి, నాకు ఉద్యమం దయచేయి, నా కుటుంబంలో ఉద్యమం దయచేయి. నా జీవితంలో నేను ఆహ్వానిస్తున్నాను, పరిశుద్ధాత్మ నేను ఆహ్వానిస్తున్నాను.